ఈ వరకు ఒక విద్య ఒక సాఫీగా సాగుతుంది అంటే ఆ ప్రాంతంలోనే ఉంటాం మనము, మన మిత్రులతో చిన్ననాటి స్నేహితులంతా ఉంటారు. యూనివర్సిటీకి వెళ్ళేసరికి వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా వస్తుంటారు, కొత్త కొత్త స్నేహితులంతా వస్తుంటారు. ఎలా ఉండేది మీకు యూనివర్సిటీలో ఆ అట్మాస్ఫియర్ అదంతా కూడా? నాకు డిగ్రీ తర్వాత యూనివర్సిటీలో చేరాను కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. మానవుని యొక్క విజ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది అంటే గ్రూప్ డిస్కషన్, ట్రైనింగ్, డిబేట్స్, ఎక్స్పోజర్ ఇలాంటి వల్ల జరుగుతుంది. అక్కడ రూమ్లో ప్రతి రూమ్లో ఇద్దరు ఉండేవాళ్ళం కాబట్టి ఒకరి ఆలోచనలు మరొకరు షేర్ చేసుకునేవాళ్ళం అన్నమాట. దానివలన విజ్ఞానం పెరిగేది. అప్పుడే నాకు ఎయిమ్ అనేది నాటుకుపోయింది మనసులో. మనము ఒక మంచి స్థాయికి ఎదగాలి తప్పనిసరిగా. మనకు ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ అనేది ఉండకూడదు. ఎయిమ్ అంటే ఇట్ ఈస్ ద వెరీ షార్టెస్ట్ 3 letter వర్డ్ ఇన్ ఇంగ్లీష్. AIM అంటాం, అంబిషన్ ఇన్ మైండ్. AIM ఆ అంబిషన్నే తీసుకొని వచ్చాను. నాకు అప్పుడే నేను ఒక ప్రావర్బ్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎయిమ్ కూడా హై ఎయిమ్ ఉండాలని. లో ఎయిమ్ ఇస్ క్రైమ్, హై ఎయిమ్ ఇస్ ప్రైమ్ అన్నాం. కాబట్టి హై ఎయిమ్నే తీసుకున్నాను. ఆ రోజే నేను యూనివర్సిటీలో ర్యాంకర్గా నిలబడాలని గట్టిగా పోరాడాను, సాధించాను. కాబట్టి సాధించిన తర్వాత సక్సెస్ అనేది నా కళ్ళలో కనిపించింది. కాబట్టి దాన్ని బేస్గా తీసుకొని అంచెలంచెలుగా ఆ రోజే అనుకున్నాను, ఎప్పటికైనా తప్పనిసరిగా మనం ఒక ఉన్నత స్థాయి విద్యకు చేరుకోవాలి, ఉన్నత స్థాయి ఉద్యోగానికి చేరుకోవాలి. ఆ ఉద్యోగంలో మన కుటుంబంలోనే మనమే ఒక ఉన్నత స్థాయి చేరుకొని దాని ద్వారా ప్రజలకు అందరికీ సేవ చేకూర్చాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకొని ఈ స్థాయికి చేరడం జరిగిందనమాట. డిగ్రీలో ఎంత వచ్చింది సార్ పర్సెంటేజ్ మీకు? డిగ్రీలో నాకు 87% వచ్చింది. యూనివర్సిటీలో కూడా 86% వచ్చింది. యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చింది అనమాట. ర్యాంక్ ఎంత వచ్చింది సార్? నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి దాన్ని బేస్గా తీసుకొని నేను ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరితో ర్యాంక్ అనేది సాధించడం చాలా ముఖ్యము, మందలో ఒక్కడిగా ఉండకు, వందలో ఒక్కడిగా ఉండు అనే దాన్ని తీసుకున్నాను. కాబట్టి నాకు స్వామి వివేకానంద సూక్తి చాలా నచ్చింది. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అన్నారనమాట. కాబట్టి అదే నాకు సక్సెస్కి మార్గదర్శకమైంది. ఆ రోజు అనుకునేవాడిని, మనం కూడా ఏ రోజైనా సిగ్నేచర్ కాదు నా జీవితానికి కావాల్సింది, నా జీవితానికి కావాల్సింది ఆటోగ్రాఫ్ అనుకున్నాను. అందుగురించే సక్సెస్కి డెఫినేషన్ తీసుకున్నాను, మార్చాను. సక్సెస్ ఈస్ ఎ థింగ్ వెన్ యువర్ సిగ్నేచర్ బికమ్స్ అన్ ఆటోగ్రాఫ్. కాబట్టి ఎవరి సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవుతుందో వారే సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి దానికి నేను నాంది పలికాను. అందుగురించే ప్రతి ఒక్కరితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, అందరి దగ్గర వింటాను, లిజనర్గా ఉంటాను, రీడర్గా ఉంటాను, రైటర్గా ఉంటాను, స్పీకర్గా ఉంటాను. దాని ద్వారా కమ్యూనికేటర్ అవుతాను. అందుగురించి అంటాం, కమ్యూనికేషన్ ఈజ్ జస్ట్ లైక్ ఎ సర్కిల్ విచ్ కంటైన్ 4 parts: లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. దాన్ని పూర్తిగా నేను నమ్ముతాం. ఆ స్కిల్ని ఈరోజు కూడా పాటిస్తున్నాను. అందుగురించే స్కిల్ కూడా ఒక మంచి ఎక్స్పాన్షన్ నేను చిన్నప్పుడే ఏర్పరచుకున్నాను. SKILL అంటాము, సస్టైన్డ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ త్రూ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఈ స్కిల్. కాబట్టి దానికి కూడా ఒక కొత్త నిర్వచనాన్ని నేనే ఏర్పాటు చేసుకున్నాను. ఆ సస్టైన్డ్ నాలెడ్జ్ని, స్కిల్ని ఈరోజు స్కిల్ వైపుకి తీసుకొని రావడం జరిగిందనమాట. యూనివర్సిటీలో అప్పట్లో ర్యాగింగ్ ఉండిందా సార్? ర్యాగింగ్ అనేది కామన్, ర్యాగింగ్, ర్యాంకింగ్ ఇవన్నీ కామన్. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఏది కానీ టూ మచ్ ఎక్స్ట్రీమిటీకి పోకుండా మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా జస్ట్ లైక్ ఎ స్పిరిట్ దాన్ని తీసుకున్నాము. అప్పుడు మాకు ర్యాగింగ్ కూడా ఉండేది. యూనివర్సిటీ సీనియర్స్ మమ్మల్ని రూమ్లో పిలిచి బాగా ర్యాగింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ టూ మచ్ ఎక్స్ట్రీమిటీకి ఏ రోజు వెళ్ళలేదు. కాబట్టి మేము జోవియల్గా దాన్ని తీసుకున్నాము. అందరితో ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో తీసుకున్నాము. అదేంది జస్ట్ ఒక ½ an hour ఒక లైఫ్లో ఉంటుంది. కాబట్టి ఆ ర్యాగింగ్ అనేది ఈరోజు పూర్తిగా నిషిద్ధమైన, కాకపోతే టూ మచ్ ఎక్స్ట్రీమిటీకి మనం వెళ్ళకూడదు, అది తప్పది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అఫెక్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ అదర్ పర్సన్. కాబట్టి వీ కెన్ గో అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. బియాండ్ దట్ జస్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అఫెక్ట్ ది సెంటిమెంట్స్ అండ్ ద రైట్స్ ఆఫ్ అదర్ పర్సన్స్. దాన్ని పూర్తిగా నమ్ముతాను. అందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక IAS ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు iDream తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా iDream ద్వారా ప్రసరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.